అగో చూసిర్రా ఓరుగల్లులో ఉన్న రామప్ప గుడికాడ బతుకమ్మ పాటలు పెడితే ఆడ బతుకమ్మ ఆడుతున్న తరిక చూసిర్రా. రాను రాను రాజుగుర్రం గాడిది కాదు కంచరి గాడిది అయింది అన్నట్టే అనిపిస్తలేదు. మన తెలంగాణ అమ్మలక్కలు బతుకమ్మలు అట్లనే ఆడతారా? బతుకమ్మ అంటే తెలంగాణ బిడ్డల బతుకులు సల్లగా చూసే తల్లి అని, అందుకే అమ్మవారిగా ఆరాధించుకుంటా పువ్వులనే దేవతగా పూజించుకుంటా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అని రామసక్కదనంగా పాటలు పాడుకుంటా సప్పట్లు కొట్టుకుంటా ఆడుకుంటా బతుకమ్మను తలుచుకుంటారు కొలుసుకుంటారు కదా. అసలు బతుకమ్మ ఆట గురించి బయట దేశం వాళ్ళకు ఎరకాయ తట్టు చేయాలనుకున్నాడు మంచిగానే ఉన్నది. మన ఆచారాలు కట్టుబాట్లు పండుగలు పబ్బాలు తెలపాలనుకున్నాడు కూడా మంచిగానే ఉన్నది. దునియాలున్న అందాల భామలకు కూడా మన పండుగలు పబ్బాల గురించి తెలియవలసిందే. కానీ తెలుసుకునేటప్పుడు అమ్మ బతుకమ్మ అంటే మాకు ఆరాధ్య దైవము, మా బతుకుల్లో ఎలుగులు నింపే దేవత, దసరకు ముంగడ మేము దండిగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉన్నది అంటే అది బతుకమ్మ పండుగ. అందుకే బతుకమ్మ ఆడాలంటే కాళ్ళకు చెప్పులు ఉండొద్దు, బూట్లు వేసుకోవద్దు. గుళ్ళకు పోయేటప్పుడు ఎట్లయితే చెప్పులు తంతెల కాడనే ఇడిచిపోతామో బతుకమ్మ ఆడే కాడికి కూడా అట్లనే రావాలని చెప్పాలనా? అట్లా చెప్పకుండా ఇట్లా పాటలు పెట్టుకొని పండుగ లేదు పబ్బం లేదు మేము జరుపుకున్నప్పుడే బతుకమ్మ పండుగ అన్నట్టు కాళ్ళకు చెప్పులు వేసుకొని ఆడుడు చూసి అందరూ తప్పు పడుతురు.